మన వాళ్ళని వదిలి వెళ్తున్నప్పుడు ఎంత బాధపడితే అంత ప్రేమిస్తున్నాం అవుతాం. ఇలాంటి సమయంలోనే వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ తెలుస్తుంది. ఇంటిని వదిలి వెళ్ళాలని ఎవరుకుంటే చెప్పండి, కానీ తప్పదు కదా. మీరు కూడా ఇదే అనుకుంటున్నారు కదా. అందుకే ఇది నీ కదా, నా కదా, మన అందరి కదా, ప్రతి ఇంట జరిగే కదా. హాయ్, నా పేరు రాకేష్. నేను కూడా మీలాగే జాబ్ కోసం ఇంటికి దూరంగా ఉంటూ ఇదిగో అప్పుడప్పుడు ఇలా గెస్ట్లో ఇంటికి వెళ్తున్నా. హలో డాడీ, అనకాపల్లి బస్ స్టాప్ దగ్గరికి ఇంకో 20 minutesలో వస్తా. వస్తున్నా. సరే పర్లేదు, నెమ్మదిగా రా, జాగ్రత్త. ఓకే, దిగ్గానే కాల్ చేస్తా. బాయ్. ఎక్కండి, నైట్ 9కి ఎక్కాను. ఇందాక ఇప్పుడే నీకు ఫోన్ చేసే ముందు దిగాను. అమ్మా, ఎంతేదో చెప్పకుండా వస్తా సడన్గా. నేను సర్ప్రైజ్ చేద్దామని చెప్పొద్దు అన్నాడమ్మా. చిన్న నీకు తెలుసా అన్నీ వస్తున్నాడని? ఆడ వస్తున్నాను, నాకు ముందే తెలుసు. డాడీ కూడా ఇప్పుడు కాల్ చేసి చెప్పారు ఆడ తీసుకొస్తున్నానని. ముందే వస్తున్నావు సంగతి తెలిస్తే ఒళ్ళు చూపిస్తాను కదా, మరి ఏదో ఒకటి. నీ చేతితో వాటర్ ఇచ్చినా కూడా టేస్టీగా ఉంటుంది బుజ్జమ్మ. అతనికేం తక్కువ లేదు కానీ వెళ్ళి స్నానం చేసి. సరే సరే. ఇంకేంటన్యా హైదరాబాద్ విషయాలు? ఏమంటారా, ఆఫీస్కి వెళ్ళడం, రూమ్కి రావడం, తినడం, పడుకోవడం, రొటీన్ లైఫ్ అంతే. ఇంకా ప్రతిసారి ఇంటి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా అమ్మ, నేను, తమ్ముడు ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం. అమ్మా, ఆ రవ్వండ్లు అన్నం ఎక్కడ పెట్టాలి? తీసుకురా త్వరగా కొంచెం. రే తమ్ముడు, కొంచెం నాది బ్యాగ్, అదే నా బెల్ట్ సోఫా మీద ఉంటుంది, తెచ్చేవా కొంచెం. మన వాళ్ళని వదిలి వెళ్తున్నప్పుడు ఎంత బాధపడితే అంత ప్రేమిస్తున్నాం అవుతాం. ఇలాంటి సమయంలోనే వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ తెలుస్తుంది. ఇంటిని వదిలి వెళ్ళాలని ఎవరుకుంటే చెప్పండి, కానీ తప్పదు కదా. మీరు కూడా ఇదే అనుకుంటున్నారు కదా. వచ్చావా? 2 రోజులు ఉండొచ్చు కదా, బయలుదేరేస్తున్నప్పుడు దిగనా? లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చినప్పుడు కూడా అలాగే అన్నాం. ఒక వారం ఉన్నాను, అప్పుడు కూడా ఇలాగే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాం అన్నాం. అయినా మీ అమ్మలతోనే ఎప్పుడున్నా ఒక వారం ఉన్నా, నెల ఉన్నా, సంవత్సరం ఉన్నా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాం అంటావు. అవ్వదులే కానీ సరే సరే. ఇదేదో నేను జస్ట్ షార్ట్ ఫిల్మ్లో తీయలేదు. ప్రతిసారి నేను ఫేస్ చేస్తున్న ఎమోషన్ అండ్ ఫీలింగ్స్ ఇవి. నేనే కాదు, ఈ వీడియో చూసిన చాలా మంది కూడా రిలేట్ అయి ఉంటారు. ప్రతి ఒక్కరికి సేమ్ సిచ్యువేషన్. అందుకే టైటిల్ కూడా ప్రతి ఇంట అని పెట్టాను, అందరూ రిలేట్ అవ్వాలని. హోప్ అందరూ రిలేట్ అయ్యి ఉంటారు అనుకుంటున్నా. అండ్ ఇంకెందుకు లేటు, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఓకే, ఉంటా మరి. బాయ్.